కృష్ణాష్టమి భగవాన్ శ్రీకృష్ణ జన్మోత్సవం. కృష్ణాష్టమి, జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. ఇది భగవాన్ శ్రీకృష్ణుడి జన్మదినం. భాద్రపద మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథినాడు ఈ పర్వదినం జరుపుకుంటారు. ఈ రోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. భగవాన్ శ్రీకృష్ణుడు మహాభారతంలో ప్రధాన పాత్రధారి, భాగవద్గీత బోధకుడు. కంసుడి ఆతంకాన్ని నివారించడానికి, దుర్మార్గాన్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఆయన అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. జన్మస్థలం మధుర నగరం, కారాగారం. తల్లిదండ్రులు దేవకి, వసుదేవులు. ఆయనను కంసుడి భయం నుండి రక్షించడానికి వసుదేవుడు యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి నంద, యశోదల వద్ద పెంచాడు. కృష్ణాష్టమి పర్వదినం దేశమంతా వివిధ రీతుల్లో జరుపుకుంటారు. 1. ఉపవాసం. భక్తులు సూర్యోదయం నుండి అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు. 2. భజన, కీర్తనలు. ఆలయాల్లో, ఇళ్లలో శ్రీకృష్ణ భజనలు, హారతులు, గీతాలు పాడుతారు. 3. దోణి ఉత్సవం. కొంతమంది ప్రాంతాల్లో శ్రీకృష్ణ విగ్రహాన్ని పూలతో అలంకరించి ఊయలలో ఊపుతారు. 4. మకరంద పానకం, చక్కెరవడ, పాలు, పెరుగు, వెన్న వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. 5. ఉరియడి, దహిహాండి. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో యువకులు మట్టి కుండను పగలగొట్టే ఆట ఆడతారు. కృష్ణాష్టమి కేవలం పండుగ కాదు, అది ధర్మం, సత్యం, ప్రేమ, కరోనా వంటి విలువలను స్మరించుకునే రోజు. శ్రీకృష్ణుడి బాల్యంలోని ఆటపాటలతో పాటు ఆయన గీత బోధనలు మన జీవనానికి మార్గదర్శనం చేస్తాయి. భక్తికి విలువ, భగవంతుని పట్ల విశ్వాసం, ఆరాధన, ధర్మ స్థాపన, న్యాయం కోసం నిలబడటం, స్నేహం, ప్రేమ, గోపికలతో, స్నేహితులతో ఉన్న బంధం. కృష్ణాష్టమి మనకు భక్తి, ధర్మం, ఆనందం అనే 3 విలువలను అందించే పవిత్రమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేసి, భజనలు పాడి, పాలు, వెన్న, పెరుగు సమర్పించే శ్రీకృష్ణుని ఆశీర్వాదం పొందడం పూర్వీకుల సంప్రదాయం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్న గీతా శ్లోకం మనకు ప్రతి కాలంలో కృష్ణతత్వాన్ని గుర్తుచేస్తుంది.